ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. బెల్లాన్ని ప్రతి ఒక్కరూ స్వీట్స్ తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ బెల్లం ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తుంది అన్న విషయం మీకు తెలుసా? జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చు. దీంతో మీ ఉద్యోగంలో, వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం బెల్లంతో ఏ పరిహారాలు చేస్తే అదృష్టం వరిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫాస్ట్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. అందులోనూ బెల్లం అంటే ఇంకా ఇష్టం. కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేసి ఒక బెల్లం ముక్క, 2 యాలకులను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తుంది. అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు పోసి అందులో తులసి ఆకులను వేసి ఆ చెంబును పూజ గదిలో ఉంచండి. పూజ పూర్తయిన తరువాత ఆ బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకులను, బెల్లంను నైవేద్యంగా పెడితే ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. మీకు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దాన్ని ఒక ఎర్రటి గుడ్డలో వేసి దాంట్లో ఒక రూపాయి బిళ్ళను వేసి మూటలాగా కట్టాలి. ఈ మూటను లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి. ఈ మూటను మీ పూజ గదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేసి ధూపం వేయాలి. ఇలా 5 రోజుల పాటు పూజ చేసి ఆ మూటను మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని స్వామివారికి సమర్పిస్తే మీరు కోరిన ప్రతి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి నువ్వులు, బెల్లం నైవేద్యంగా పెట్టండి. తరువాత ఆ నైవేద్యాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది. మీరు ఏదైనా స్థలం కానీ, ఇల్లు కానీ కొనాలనుకుంటే ఈ పరిహారం ఖచ్చితంగా పాటించండి. మంగళవారం రోజు మీ ఇంటి ఆవరణంలో ఒక చిన్న గుంత తవ్వి దాంట్లో చిన్న బెల్లం ముక్కను వేసి ఆ గుంతను బూడ్చిపెట్టండి. ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా నెల రోజుల్లో భూమిని కొనుగోలు చేస్తారు. మీరు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలం అవుతుంటే ఆదివారం రోజు ఆవుకి బెల్లం ముక్కను తినిపించండి. ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. సోమవారం రోజున శివాలయం దగ్గర ఉన్న పేదవారికి బెల్లంతో చేసిన తీపి పదార్థాలను పంచిపెట్టండి. ఇలా చేస్తే మీకు శివానుగ్రహంతో సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే వినాయకుడికి గరిక మాల వేసి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెడితే మీ జీవితంలో ఉన్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. విద్యార్థులందరూ ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఓం సరస్వతీ దేవి నమః అనే మంత్రాన్ని చదివి ఒక చిన్న బెల్లం ముక్కను తింటే మంచి విద్యాబుద్ధులు, జ్ఞానం లభిస్తాయి. మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు అయితే ఈ చిన్న పరిహారం చేయండి. ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో 7 పసుపు ముద్దలు బెల్లం ముక్క వేసి మూట కట్టాలి. ఆ మూటను మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి. 21 రోజుల తర్వాత ఆ మూటను తీసి దాంట్లో ఉన్న పసుపు ముద్దలు, బెల్లంను ఇలా చేస్తే మీ డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో నల్ల చీమలు తిరుగుతూ ఉంటే వాటికి బెల్లం పొడిని ఆహారంగా వేయండి. ఇంట్లో నల్ల చీమలు కనిపించడం శుభసూచకం. ఎవరింట్లో అయితే పటిక బెల్లం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. నిత్య దీపారాధనకు దేవునికి నైవేద్యంగా బెల్లం ముక్కను పెడితే చాలా మంచిది. అలాగే మీ ఇంటి తలుపులు, కిటికీల దగ్గర పటిక బెల్లం ముక్కలు ఉంచినట్లయితే చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించవు. నలుపు రంగు వస్త్రంలో పటిక బెల్లం వేసి మూట కట్టి ఆ మూటను మీ పూజ గదిలో ఉంచితే అష్టమ శని దోషాలన్నీ తొలగిపోతాయి. పటిక బెల్లంను ఇంట్లో ఉపయోగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. పటిక బెల్లంతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా
ముఖ్యంగా ఇంట్లో పటికను ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోయినా, ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా, అధిక ఒత్తిడికి లోనవుతున్నా శుక్రవారం రోజు ఒక ఎర్రటి వస్త్రంలో పటిక బెల్లంను వేసి మూట కట్టండి. ఆ మూటను మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు కట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు చేకూరుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు కుబేర యోగం ప్రాప్తించాలి అంటే గురువారం రోజు ఆవుకు శనగపిండిలో బెల్లం కలిపి తినిపించండి. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి గోవుకు బెల్లం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే పదే విఫలమవుతున్నా, లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకుంటే అన్నంలో కొంచెం బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు శుభవార్త వింటారు. సంతాన ప్రాప్తి కోసం గోధుమ పిండిలో కొంచెం బెల్లం కలిపి గురువారం రోజు ఆవుకు తినిపించాలి. 7 గురువారాలు ఇలా చేయడం వల్ల త్వరలో మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీ అప్పుల సమస్యలు త్వరగా తీరాలంటే ఒక బెల్లం ముక్కను తీసుకొని ఆ బెల్లం మధ్యలో ఒక చిన్న గుంతలాగా చేసి దాంట్లో ఆవు నెయ్యిని పోసి 7 వత్తులతో రావి చెట్టు దగ్గర బెల్లం దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే త్వరలోనే మీ అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. మీ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే మీకు అనేక సమస్యలు వస్తాయి. అలాంటి వారు ప్రతిరోజు కొంచెం బెల్లం తినండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో పురోభివృద్ధి కావాలంటే ఆదివారం రోజు బియ్యంలో బెల్లం కలిపి పారే నీటిలో పడేయండి. ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం తప్పక మీకు లభిస్తుంది. ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో బెల్లం ముక్కను వేసి బెల్లం కరిగాక ఆ నీటిని ఆదివారం రోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేస్తే మీరు కోరుకున్న ప్రదేశానికి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.